హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన మిత్రుడు బాల్యమిత్రుడు ఎస్కే బాజీ వివాహ వేడుకల్లో మన యొక్క ఈ చిట్టి ఒకటి దాగి ఉంది. అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుందని మన ఫ్రెండ్ ఒకసారి వివరణలో ఉంది. నాన్న ఒకసారి ఆ చిట్టి ఒకటి ఇవ్వండి. ఈ యొక్క చిన్న చిట్టి మన దేవిపుత్రుల్లో పిల్ల తెచ్చేదిలాగా ఉంది కదా, మీకు గాజు బొమ్మలు బంధించేది, అది అలాంటిది కాదు. ఇది ఏంటంటే మన యొక్క ఎస్కే బాజీ వివాహ వేడుకల్లో ఇక్కడి నుంచి బయలుదేరి పెళ్లి కూతురు వాళ్ళ ఫంక్షన్లో అందంగా అందరికీ బంధువులందరికీ పంచుతాకి దీన్ని తీసుకొచ్చారు. ఒక్కసారి మన మిత్రుడు దాన్ని చూస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి నా లోక్స్ మొత్తం మీరు లైక్ చేసి ఆ గంటని లాగి కొట్టవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు మీ కుకింగ్ స్టార్ట్స్ అయ్యి మాకు కూడా ఫంక్షన్లు మీరు ఏర్పాటు చేయాలి. ఒక్కసారి మన మిత్రుడు మాట్లాడుతున్నాం. ఇది ఎందుకు ఉపయోగిస్తారు మీరు చెప్పండి. ఇది మాకు ముస్లిమ్స్ పెళ్లికి ఆనవాయితీగా ఒక్కసారి చూడండి, ఇది ఒక ముస్లిమ్స్ పెళ్లిలోనే ప్రత్యేకమైన విలువైంది కాబట్టి మీరు చెప్తున్నారు. చూడండి ఒకసారి ఒక్కొక్కటి దీన్ని ఒక్కసారి విడదీసి మన మిత్రులందరికీ షేర్ చేయవలసిందిగా మీకు ఒక్కసారి. ఇందులో 7 రకాలు ఉన్నాయి. 7 రకాలు ఒకసారి ఒకటి చూడండి. క్రంచ్ చెర్రవేగంగా కొరికితే స్పీడ్ కలిపే క్రంచ్. తర్వాత ఒక కచ్చా మ్యాంగో స్మెల్ రాకుండా కచ్చా 2. ఇంకా 3. ఇది ఒక బిస్కెట్, చిన్న పిల్లలది వామ్ బిస్కెట్ అంటారు చూసారా, చంద్రవంక ఆ టైప్ బిస్కెట్. తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జ్ఞాపకార్థంగా ఇస్తున్నాం కాబట్టి ఒక లవ్ సింబల్ బిస్కెట్. ఓకే. 5వది చిన్నపిల్లలు పటిక వేస్తారు తెలుసు పాలలో, అలాంటి పటిక. గమనించారా ఫ్రెండ్స్, ఈ మొత్తం ఒక మొగుడు పిల్లల బాండింగ్లో ఆధారపడి ఉన్నాయి ఈ మొత్తం. 6వది ఇది వచ్చేసరికేనండి ఖర్జూరం అండి. అంటే పెళ్ళికి సాంప్రదాయం అండి ఖర్జూరం. మన ఈ సాయిబుల వివాహ వేడుకల్లో కాకుండా మన వివాహంలో కూడా మీరు కంపల్సరీ చూస్తుంటారు ఖర్జూరం కంపల్సరీ. తర్వాత బాదం పప్పు చాలా విలువైంది కాబట్టి దీన్ని కంపల్సరీ చూడండి. దీన్ని కంపల్సరీ